ఇవాళ డబ్బు ఉంది, మనం అన్నీ తెచ్చేసుకోవచ్చు అనుకోండి. కిరాణా కొట్టుకు వెళ్ళిపోతే అబ్బాయి అన్నీ వాడి ప్యాకెట్ సిద్ధంగా ఉంటాయి. కేజీ పొట్లాలు, 2 కేజీల పొట్లాలు, 1/2 కేజీ పొట్లాలు అన్నీ ఉరికే అలా వేసుకోవడం, అన్నీ మైక సంచులేగా. కానీ ఇందులో ఎన్ని నమ్మదగినవి? అందరికీ సరైనటువంటి నిజాయితీతో సరుకులు అందించాలనే దృఢ దీక్షతో ఒక సన్యాసి వ్యాపార రంగంలోకి దిగి చేస్తుంటే ఆయన్ని బతకనీయకుండా చేస్తున్నారనే ఆరోపణలతో దుర్మార్గులు. పతంజలి దుకాణాల ద్వారా బాబా రామ్దేవ్ ఆయనకి సంబంధం లేని వ్యవహారం పెట్టుకుని బయట ధరలకి 3వ వంతు ధరకి ఇప్పిస్తున్నాడు. కక్ష కట్టేశారన్న మొత్తం వ్యాపారస్తులు అందరూ ఆయన మీద. ప్రజలందరూ ఏకతాటి మీద నిలబడి ఆ మహానుభావుని సమర్థిస్తే దేశం బాగుపడుతుంది. కనీసం సన్యాసం అంటే జపం చేసుకుంటూ కూర్చోవడం కాదు, భౌతిక జీవనాన్ని కూడా మనం బాగు చేయాలని ఆ మహానుభావుడు ఈ రంగంలోకి దిగాడు. మిగిలిన వాళ్ళని సంగతి నాకు తెలియదు. ఆయన మాత్రం నిక్కచ్చిగా నిజాయితీగా చేస్తున్నాడు. ఆయన చివరికి ఏదో వయసులో ఉన్న పిల్లలు నూడిల్స్ ఇష్టపడుతున్నారు, మోసపోతున్నారు, వేరే రకాలు తినండి. ఆయన సొంతంగా దాంట్లో కూడా నూడిల్స్ తయారు చేస్తే వాటి మీద మళ్ళీ ఆరోపణలు మొదలెట్టారు. ఇక్కడ మంచి జరగనివ్వరండి, ఎందుకంటే వీళ్ళ వ్యాపారాలు ఆగిపోతాయి. 100 రూపాయలకు వాడు అమ్ముతుంటే 30 రూపాయలకి ఈయన అమ్మితే వాడికి ఎంత నష్టం మరి. పతంజలి దుకాణాల్లో అమ్మేవాళ్ళకు కూడా కమిషన్ తక్కువ. ఎందుకంటే వారు ఏం చెప్పారంటే స్పష్టంగా సన్యాసి మహాయోగి కాబట్టి ఎక్కువ మంది రావడం ద్వారా మీకు లాభం వస్తుంది, ఒక వస్తువు ద్వారా కొట్టేద్దామని చూడకండి. మన శాస్త్రం చెప్పింది అదండి. మన వినియోగదారుల సంఖ్య పెంచుకోవడం ద్వారా మనం లాభం సంపాదించుకోవచ్చు. కానీ ఒక వస్తువు ఒకటికి అమ్మి వాడి దగ్గరే మొత్తం 100, 1000 లాగేద్దామంటే ఎంతకాలం సాగుతుంది? అది ఇప్పుడు జరుగుతున్న వ్యాపారం అదే. ఒక డాక్టర్ ఉచితంగా సముచితంగా తగిన పద్ధతిలో వైద్యం చేస్తే ఒక 100 మంది ఆయన దగ్గరికి వస్తారు, ఆయన లాభం వస్తుంది. అలా కాదండి, వచ్చిన ఒకడినే భయపెట్టేసి కడుపు నొప్పి అనగా లేదు అపెండిసైటిస్ అని కోసి పారేయడమే. ఎంతమంది పిల్లల కడుపులు కోసేశారండి, ఎంత కడుపు కోత పనులు జరుగుతున్నాయండి. వంశాలు నాశనం అయిపోతాయండి. శాస్త్రం చదివి చెబుతున్నా, అనవసరంగా ఆ పిల్లలకి ఆ కడుపు కోత ఆపరేషన్లు చేసిన డాక్టర్లకి వంశాలు నాశనం అయిపోతాయి. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. కడుపు కోసేస్తారా మామూలుగా వస్తే? వాడికి అపెండిసైటిస్సా? వాడు ఇంత చేస్తే హాస్టల్లో చదువుకున్న కుర్రాడా? ఆపరేషన్ అనగానే భయపడిపోతారు, ఎక్కువ ఇచ్చేస్తారు. ఎంత మోసం, ఎంత మాయ. ఆసుపత్రుల్లో అడుగు పెట్టగలమా? పెట్టకుండా ఉండగలమా? ఎలా బతకాలి ప్రపంచంలో? ఎవరు మంచి చేద్దామన్నా చేయనివరే, అందరి మీద ఆరోపణలే.